కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు విషయంలో మంత్రి సురేఖ అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రచారం. నిన్న విదేశీ పర్యటన నుంచి వచ్చారు మంత్రి కొండా సురేఖ. విదేశాల నుంచి వచ్చినా కేబినెట్ భేటీకి హాజరు కాలేదు. సురేఖ విదేశీ పర్యటనలో ఉండగా వైటీడీ బోర్డు ప్రకటన జరిగింది. అయితే తనను సంప్రదించకుండా బోర్డు ప్రకటించడంపై కొండా సురేఖ అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనూ సీఎం రేవంత్పై సురేఖ ఫ్యామిలీ ఆరోపణలు చేయడం మనం చూసాం. ఇప్పటికే సొంత ప్రభుత్వంపై ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా అదే అంటున్నారు, నాకు కనీసం చెప్పలేదు, నన్ను సంప్రదించలేదు, ఇంత సీనియర్ నాయకునై ఉంటే అని చెప్పేసి అంటుంటే, మరోవైపు కొండా సురేఖ కూడా ఇదే విషయంలో అలకబూనారంటూ తెలుస్తోంది. తనకు చెప్పకుండా కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా కమిటీ మెంబర్స్ని యాదగిరిగుట్ట కమిటీని ఏర్పాటు చేయడం అనేది బాగా హర్ట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి వచ్చినా సరే కేబినెట్ భేటీకి హాజరు కాలేదు అంటూ తెలుస్తుంది. మొత్తం మీద ఇలాంటి విషయాల్లో ఈ యాదగిరిగుట్ట అంశం విషయంలోనే అలుగుతున్న నాయకుల సంఖ్య పెరుగుతున్నట్లు కనపడుతుంది. బయటపడ్డ వాళ్ళు ఒకళ్ళిద్దరు కనిపిస్తున్నారు, మరి బయట పడని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? అసలు ఎవరు నిర్ణయం మీద ఈ కమిటీ ఏర్పాటైంది? ఎవరు దీన్ని టేక్ కేర్ చేశారు? ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరు చూసుకున్నారు? ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం, చిరంజీవి కుటుంబానికి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. ఇందులో ఇప్పుడు ఈ కమిటీలో కూడా ప్రయారిటీ ఇవ్వడం మనం చూసాం. ఈ నేపథ్యంలో అసలు ఎవరు టేక్ కేర్ చేశారు ఈ మొత్తం వ్యవహారాన్ని? సీఎంఏ చూసుకున్నారా, లేకపోతే ఇంకెవరైనా బాధ్యతలు చూసుకున్నారా? మరి స్థానికంగా ఉన్న నాయకుల్ని ఎలా మర్చిపోయారా, పట్టించుకోలేదా? చాలా అనుమానాలు అయితే వస్తున్నాయి. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మరికొద్ది క్షణాల్లో మధు మనతో జాయిన్ అవుతారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం కూడా మనం చూసాం. స్థానికంగా ఉన్న నాకు చెప్పకుండా, మాది అదే ప్రాంతం కదా, మరి నాకు చెప్పకుండా అలా ఎలా ప్రకటిస్తారు అంటూ అడగడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే మరోవైపు చిరంజీవి కుటుంబానికి అంత ప్రాధాన్యత ఇచ్చి అక్కడ కొన్నిదేల ఫ్యామిలీ నుంచి కూడా ఒక మెంబర్ని తీసుకున్నారు, చిరంజీవి సతీమణిని తీసుకున్నారు కమిటీలోకి. ఈ నేపథ్యంలో అసలు ఎవరి నిర్ణయం ఇదంతా? ఎవరు చూశారు అసలు ఈ మొత్తం బాధ్యతలు? మరి స్థానికంగా ఉన్న నాయకులకి కావాలని చెప్పలేదా, లేకపోతే మర్చిపోయారా? మర్చిపోవడం అనే అంశం అయితే ఉండదు. లేకపోతే ఇదేమంత పెద్ద విషయంలో, ఇది చూసుకునే వాళ్ళు చూసుకుంటారు కదా, సీఎం చూసుకుంటున్నారు కదా, కాబట్టి చెప్పేదేముందిలే అనుకున్నారా? డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఇప్పుడు కొండా సురేఖ కూడా ఈ విషయంలో హర్ట్ అయ్యారంటూ కొంత సమాచారం అందుతోంది, అందుకే కేబినెట్ భేటీకి రాలేదంటున్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ హర్ట్ అయ్యారు. బయటపడ్డది ఒకళ్ళిద్దరైనా ఇంకా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ విషయానికి వస్తే వీళ్ళని ఇన్వాల్వ్ కావాలనే చేయలేదా, లేకపోతే ఇదేమంత పెద్ద విషయం కాదని చెప్పేసి లైట్ తీసుకున్నారా? ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగానే మరొక వివాదానికి కేంద్ర బిందువు అయింది. అది యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి ఏర్పాటు. దీంట్లో స్థానికేతలను పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను సంప్రదించలేదు, కనీసం స్థానిక నాయకత్వాన్ని సంప్రదించలేదు అనేటువంటిది. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సీటు మినహాయించి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అక్కడ వారిని సంప్రదించలేదు, వారిని పరిగణలోకి తీసుకోలేదు అనేటువంటిది. దానిపైన వివాదం రేగుతా ఉంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ ఈ అంశానికి సంబంధించిన విషయంలో సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఈరోజు రాష్ట్ర కేబినెట్ ప్రారంభమైంది, కేబినెట్ నడుస్తా ఉంది. ఆమె అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం కొండా సురేఖనే కాదు నందు, ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా, ఈవెన్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులు, సీనియర్ నాయకులంతా కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేశారనేటువంటిది వార్త వినిపిస్తా ఉంది. తమకు కనీసం తెలియకుండా ఏకపక్షంగా నియామకాలు చేశారు, వాళ్ళని చెప్పలేదు అనేటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ట్రస్ట్ బోర్డులో వివేక్ వెంకటస్వామిని చేర్చడంతో కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. దాంట్లో ఇప్పటికే వివేక్ వెంకటస్వామి మంత్రిగా ఉన్నారు, వివేక్ కొడుకు ఎంపీగా కొనసాగుతున్నారు, ఆల్రెడీ ఎమ్మెల్యేగా వినోద్ ఉన్నారు. ఆయన ఎప్పటికి కూడా ట్రస్ట్ బోర్డులో ఆయనను పెట్టడం ఎట్లా అనేటువంటి దానిపైన, దాంతోపాటు చిరంజీవి భార్య సురేఖను చేర్చడంతో, కొన్నిదల సురేఖను చేర్చడంతో కూడా ఆంధ్రప్రదేశ్ తో సంబంధం ఉన్నటువంటి ఆమెకు స్థానం కల్పించడం ఏంది, కనీసం ఆమె ఇంతవరకు యాదగిరిగుట్టను సందర్శించారనేటువంటి అంశం కూడా ఎవరికి తెలియదు. ఆమె ట్రస్ట్ బోర్డు మెంబర్ని ఎట్లా చేస్తారు అనేటువంటి దానిపైన సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక మాజీ ఎంపీ సంబంధించినటువంటి సోదరుడైన సత్యనారాయణ రెడ్డిని ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఎట్లా నియమించారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మధు, దేవాదాయ శాఖ సురేఖ గారి దగ్గరే ఉంది కదా, కొండా సురేఖ దగ్గరే ఉంది కదా,
మరి ఆవిడే అలకపోవడం ఏంటి? అంటే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎలా జరుగుతుంది అసలు ఇదంతా? ఎగ్జాక్ట్. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, ఆమె కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా, ఆమె శాఖలో ఆమె కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ నియామకాలు చేపట్టారనే దానిపైన సీరియస్ అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. గతంలో చూసాం, కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలోనే ఆమెకు సంబంధం లేకుండా ఒక జీవో ఇష్యూ చేయడంతో కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ముఖ్యమంత్రి, తర్వాత ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన టీం పైన సీరియస్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. బాహటంగా ఆమె కానీ ఆరోపణలు చేశారు. ఆ వివాదం సద్దుమణిగింది అనుకున్న నేపథ్యంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. దీన్ని వెంటనే పరిష్కరించాలి, దీన్ని మళ్ళీ రీషఫుల్ చేయాలి, యాదగిరిగుట్ట ట్రస్ట్ కి సంబంధించిన దాంట్లో మెంబర్స్ కానీ తర్వాత చైర్మన్ కానీ మన రీషఫుల్ చేయాల్సిందే, మార్పులు చేర్పులు జరగాల్సిందే అనేటువంటిది పట్టుబడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. గత కొంతకాలంగా కొండా సురేఖ సైలెంట్ గా ఉన్నారు, మాట్లాడట్లేదు. సో ఈ అంశంలో సీరియస్ అవుతా ఉన్నారు. నిజంగా కూడా దేవాదాయ శాఖలో ఏదున్నా కనీస సమాచారం ఇవ్వచ్చు, కనీస సమాచారం ఇవ్వలేదు ఆమెకు, ఆమె శాఖకు అనేటువంటి ఆమె అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది, ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఏం జరుగుతుంది మధు? ఓ పక్క గతంలో మనం చూసాం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్ణయాల టికెట్ల రేట్ల విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో హర్ట్ అయిపోయారు, నాకు తెలియకుండా నా శాఖలో ఏదో జరుగుతుందని చెప్పేసి. దేవాదాయ శాఖలో మళ్ళీ దేవాదాయ శాఖ మంత్రికి తెలియకుండానే ఇక్కడ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు అంటున్నారు, స్థానికంగా ఉన్న నాయకుల్ని పిలవలేదంటున్నారు. ఎవరు చూసుకుంటున్నారు ఇవన్నీ? అంటే సీఎం హ్యాండ్ మొత్తం ఇవన్నీ చూసుకుంటున్నారా బాధ్యతలన్నీ, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా బ్యాక్గ్రౌండ్ లో? అసంతృప్తి పెరుగుతా పోతా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య. కేవలం కొండా సురేఖ అంశమే కాదు, ఇందాక చెప్పినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి శాఖ, అంటే సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో వచ్చిన జీవో విషయం ఆయనకు తెలియదని బాహాటంగానే చెప్పారు. నా శాఖలో ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి విషయంలో కూడా నాకు తెలీదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. హాలోగ్రామ్ కు సంబంధించిన విషయంలో నాకే తెలియదు ఏం జరుగుతుంది అనేటువంటి స్టేట్మెంట్. తర్వాత ఇంకా కొంతమంది మంత్రిత్వ శాఖలో మిగతా వాళ్ళు కలగజేసుకుంటున్నారు అనేటువంటి కొండా సురేఖ సంబంధించినటువంటి శాఖలో మరొక మంత్రి వివేక్ సమీక్ష చేశారు. ఆ మంత్రికి సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన అధికారులతో అనేటువంటి విమర్శలు వస్తాయి. ఇట్లా ఒక్క శాఖ కాదు, అల్లూరి లక్ష్మణ్ కి సంబంధించినటువంటి శాఖలో కూడా, సంక్షేమ శాఖలో ఆయనకు తెలియకుండానే జీవోలు ఇష్యూ అయ్యాయనేటువంటి వివాదాలు తెరపైకి వస్తా ఉన్నాయి. ఒకటి కాదు, కాంగ్రెస్ పార్టీలో చాలా వివాదాలు. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి రివ్యూ, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ లేకుండానే రివ్యూ చేశారనేటువంటి అసంతృప్తి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉంది. ఒకటిగా టోటల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్న మంత్రులంతా కూడా అసంతృప్తితో ఉన్నారు, తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు అనేటువంటిది పలుసార్లు వినిపిస్తానని బాహటంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కేవలం ఈ శాఖలే కాదు, ఇంకా చాలా శాఖలకు సంబంధించి కూడా వాళ్ళకి కనీస సమాచారం ఉండట్లేదు, నిర్ణయాలు జరిగిపోతున్నాయి, జీవోలు వస్తున్నాయనేటువంటి విమర్శలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి దీనిపైన నిజంగానే దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా కంప్లైంట్ ఏఐసీసీ అధిష్టానానికి జరిగింది. మంచిగా మాకు వాల్యూ ఇవ్వట్లేదు, మా పరిగణలోకి తీసుకోవట్లేదు, మాకు సమాచారం కూడా ఇవ్వట్లేదు అనేటువంటిది సీరియస్ అవుతా ఉన్నారు. మంత్రి కొండా సురేఖ కాస్త ఆమె డేరింగ్ డాష్ గా అంటే కాస్త డేరింగ్ పర్సన్ అంటే ఆమె మొదటి నుంచి కూడా ఆమె ఏ నిర్ణయం ప్రకటించినా బాహటంగా చెప్తారు. ఈ విషయంలో కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తారు ఈ రోజు కేబినెట్ సందర్భంగా అనేటువంటిది వినిపిస్తా ఉంది. చూడాలి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎట్లా దృష్టి పెడుతుందో. యా రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మనకు కనిపిస్తున్నాయి ఈ విషయంలో. ఓవైపు కొండా సురేఖ తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ యాదగిరిగుట్ట విషయంలో నిర్ణయాలు జరిగాయి అన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో కొండా సురేఖ రెస్పాండ్ అవ్వాల్సి ఉంది, అందుకే కేబినెట్ భేటీకి రాలేదు అనేటువంటి కొన్ని ఊహాగానాలు. మరోవైపు గతంలో మనం చూసాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు సినిమాటోగ్రఫీ శాఖలో ఏం జరుగుతుందో నాకే తెలియదు, నాకు తెలియకుండా జీవోలు వచ్చేస్తున్నాయి నైట్కి నైట్ అని చెప్పారు. ఇంతకుముందు మధు చెప్పినట్లుగా మరికొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూసాం అలాంటివి. సో అసలు ఏం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్లో? మొత్తం సీఎం చూసుకుంటున్నారా, సీఎం నిర్ణయాల ఇవన్నీ, లేకపోతే ఇంకెవరైనా అటు సీఎంకి ఇటు మంత్రులకి మధ్యలో ఇంకెవరైనా ఒక అతీత శక్తి ఉందా అనేది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఒక ప్రశ్న. సో మీకేమనిపిస్తుంది ఈ పరిణామాలు చూస్తుంటే? సొంత ఆ శాఖలు టేక్ కేర్ చేస్తున్నటువంటి మంత్రులకే తెలియకుండా నిర్ణయాలు జరిగితే ఇక ఆ మంత్రులకి ఏం ప్రాధాన్యత ఉన్నట్లు? ఒకవేళ సీఎం చేసినా కానీ ఖచ్చితంగా మంత్రుల ఇన్వాల్వ్మెంట్ అయితే అందులో ఉంటుంది. ఒకవేళ పూర్తి స్థాయిలో నిర్ణయాలు సీఎం తీసుకున్నా అట్లీస్ట్ మంత్రులకు చెప్తారు ఇదిగో ఇలా చేస్తున్నానని చెప్పేసి. అలా కాకుండా ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారా? థర్డ్ పవర్ ఏదైనా ఉందా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో? వాళ్ళు ఏదైనా చూడడం వల్లే, వాళ్ళ నిర్ణయాల వల్లే ఇలాంటివి ఏవైనా జరుగుతున్నాయా?
మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.